ఎంతసేపు అవుతుందమ్మా ఇక్కడ నుంచి? ఇప్పుడే వచ్చారా? 10 నిమిషాలు అవుతుంది. ఇట్లా వెహికల్ ఎట్లా ఉన్నాయమ్మా? ఫ్రీ బస్ కదా, మీకు ఏమైనా ఇబ్బంది? మేము ఫస్ట్ టైం ఎక్కడం. ఫస్ట్ టైం ఈ రోజే ఇప్పుడు ఈ రోజు ఎక్కుతున్నారు. ఓకే. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అది అంటారు. తెలియదు, చూడాలి. ఫస్ట్ టైం ఎక్కడం. ఫస్ట్ టైం ఉపయోగించుకుంటున్నారు ఫ్రీ బస్. ఈ రోజే వెళ్తున్నాము. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ కుక్కడపల్లి నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఓకే. సో వీళ్ళంతా ఎట్లా ఉంది వచ్చే ఫ్రీ బస్ కదా, మహిళలకు ఇబ్బందులు ఉన్నాయా? లేదు, కొంచెం రష్ ఎక్కువ ఉంది కానీ బస్సెస్ కొంచెం ఎక్స్ట్రా పెడితే బాగుంటుంది లేడీస్ వరకు. రష్ అంటే ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. మామూలుగా అయితే బాగుంది. చాలా మంది లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు మొత్తం బస్సులలో ముడ్లు వేసుకొని మమ్మల్ని మేము చేసేదా సామాన్ ఎత్తుకొని పోయి చేసే బేరం ఇది. మేము ఈ సంతులు ఎత్తుకొని మేము ఈ సంతులు వేసుకొని బేరం చేసుకుంటాం, అయితే తిరిగి అమ్ముకోవాలన్నా. సరే మరి ఎట్లా 10 రూపాయలు తక్కువ కానీ తక్కువ చేసిన సాడిసన పెట్టుకొని పోదు. ఇలా ఫ్రీ బస్ చేసే మాకు మూడ వేసుకొని బస్సులో స్టేజ్ కాడ ఆపుతలేరు. అది తీసుకుంటలేడు, మొత్తం ఇంటిపోతుడు. వేసుకుంటా పైన వేసుకోలేదు, పైన వేసుకొని దింపుకోవాలంటే దింపుకుంటామా, వేసుకోవాలంటే వేసుకుంటామా. ఇబ్బంది అవుతుంది మాకు. మరి ఇట్లా పెట్టడం అవసరమా చెప్పు? అప్పుడే బాగుంది, పైసలు తీసుకున్నా పర్వాలేదు కానీ లోపల వేసుకుండు. ఇప్పుడు ఫ్రీ పెట్టిండు కానీ మాకు బస్సులు తక్కువనే అవుతున్నాయి కానీ పైసలు తక్కువనే అవుతున్నాయి కానీ ఫ్రీ మంచినే ఉంది కానీ మాకు మూటలీకి ఇబ్బంది అవుతుంది. రోజు మేము అంటే మేము పేదోళ్ళం కదా సార్, మేము ఎప్పుడు చేసే బేరమే మాది అదే. అట్లా మేము చేసే భూమి జాగా మాకు ఏది ఉండదు. ప్లాస్టిక్ ఎంటికల బేరం చేసుకుంటాం, మేము డబ్బాలు అమ్ముకుంటాం. మేము అట్లాంటిది మేము పైన వేసుకో అంటే మేము ఆడల్లో ఎట్లా వేసుకోవాలి? మాకు ఇబ్బంది. అంటే ఇది పెట్టింది మంచినే ఉందిలే, చార్చి పెట్టింది పేదోళ్ళకనే పెట్టిండు మంచినే ఉంది కానీ మాకు మూటలకి వేసుకొని ఇస్తలేరు, స్టేజ్ కాడ ఆపుతలేరు, ఆపలేరు. ఈ మూటలే మేము మోత్కూరు పోవాలి, కొండగడప మోత్కూరు తిరుమల దాకా పోవాలి, వేసుకొని ఇస్తలేరు. వేసుకో పైన వేసుకోరు అంటారు. ఎప్పుడే వచ్చినావులే, వస్తుంది బస్సు. ఇప్పుడు మడిపడిగా బంగ్లా బస్సు వస్తుంది కానీ అది ఆపనీకి వస్తలేదు. మమ్మల్ని చూసి ఈడికి కూడా తీసుకొస్తలేరు. అక్కడి నుంచి పాయింట్ మీదకి అక్కడనే మలుపుకొని పోతుండు. మీరు మూటలు వేస్తే మాకు మందికి డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటాడు ఆయన. వాళ్ళు పైన వాళ్ళు ఉంటారా బస్సులో, వాళ్ళు కూడా వచ్చి పైన వేసుకోండి, మీరు రాండి, బాధ లేదు. డబ్బులు లేకున్నా ఫ్రీ అంటే ఫ్రీ బస్సులు వాటి ఇబ్బంది అవుతుంది అట్లా అంటున్నారు సార్. అది ఇగో సామాన్ వేసుకోపోనికి ఇబ్బంది అవుతుంది. పైన ఏమంటారు, పైన వేస్తాక మాకు ఏనికి రాదు. అగో బస్సు వచ్చింది, ఎక్కాల బస్సు. మస్తు ఇబ్బంది పెడుతుంది, దండం పెడతా. ఇగో ఈ పార్టీకి ఇది అమ్ముకొని బతోళ్ళం మేము. చేతగాని దాని గిట్టే నెలకు ఒకసారి వచ్చే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బస్సులు ఆపుతలేరు. మమ్మల్ని ఏ రీతిలో చేస్తారో మీరు ఏం చేస్తారో చెయ్యండి అంతే. మేము హైదరాబాద్ లో ఉంటాము. సెలవులు వచ్చినాయి కదా, పిల్లల్ని యాదగిరిగుట్ట తీసుకుపోదామని ప్లాన్ చేసుకొని వచ్చేస్తున్నాం. ఫ్రీ బస్సులో కంఫర్టబుల్ అంటే ఇక ఫ్రీ బస్ అనే వరకు అందరూ టైం పాస్ కూడా ఎక్కుతున్నారు అన్నట్టు, అవసరం లేకుండా ఎక్కుతున్నారు. అట్లా ఆడ దిగి ఇక్కడ ఎక్కడం, ఇక్కడ దిగి అక్కడ దిగడం. మాకు ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సీట్లు దొరకపోవడం, నిలబడి రావడం, మళ్ళా అందరూ మెట్రో ఎక్కడం, ఆర్డినరీ బస్సులు వదిలేసి మెట్రో ఎక్కడం. కాలేజీ పిల్లలు కూడా మెట్రో ఎక్కడం. అంతకుముందు ఓన్లీ ఆర్డినరీలు వాళ్ళకు వేసేది, మాకు ఎంప్లాయీస్ కి మెట్రో ఎక్కేసేవాళ్ళం. అందరూ అదే ఎక్కేసరికి ప్రాబ్లం అవుతుంది. అదే ఒకటే ప్రాబ్లం. జర్నీ కూడా టైం పడుతుంది. కంపేర్ అంటే ఇంకా ఇప్పుడు జెంట్స్ 25% వస్తే లేడీస్ 75% ఎక్కుతున్నారు బస్సులో. మేము ½ అన్ అవర్ అయిందండి. వచ్చింది ఒకటి ఫుల్ రష్ అయ్యి వెళ్ళిపోయింది. అది ఎక్కలేదు పిల్లలు అన్నమాట. నెక్స్ట్ బస్ కోసం ఉంటే బెటర్ అంటే ఇక ఏం చెప్తాం మేము, వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఎక్కువ కాలం ఉండదేమో అని అనిపిస్తుంది అంతే. కానీ వాళ్ళు కూడా అంత దూరం డోర్లో నిలబడలేరని అర్థం చేసుకున్న వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు.